అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది అలాంటి ప్రాజెక్ట్ కాదు. ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదిలో అత్యంత భీకరమైన యుద్ధ విమానాల ప్రాజెక్ట్. అగ్రదేశాలకి మాత్రమే సొంతమైన స్టెల్త్ టెక్నాలజీలో 5th జనరేషన్ ఫైటర్లను తయారు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఏపీలో టేక్ ఆఫ్ తీసుకోబోతోంది. దాదాపు 16,000 కోట్ల ఖర్చుతో సత్యసాయి జిల్లాలో ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాంచ్ అవనుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూడండి. DRDO మెగా ప్రాజెక్ట్ ఇన్ ఏపీ. ఆరు 600 ఎకరాల్లో AMCA ప్రాజెక్ట్. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు. దేశ రక్షణ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్న కేంద్రం తన ఆధీనంలోని DRDO ద్వారా కీలకమైన యుద్ధ విమానాలను తయారీ చేయిస్తోంది. ఇందుకోసమే ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు చేపట్టింది DRDO. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏపీలోని అనంతపురాన్ని తయారీ కేంద్రంగా ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాలను సేకరించి DRDOకి ఇవ్వగా 2029 నాటికి ఇక్కడ ఫస్ట్ ప్రోటోటైప్ AMCA మోడల్ అందుబాటులోకి రానుంది. భారత్ తన 5వ తరం జెట్ ఫైటర్ల తయారీ ప్రాజెక్ట్ని ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టింది. ఇందులో భాగస్వాములుగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, L&T, భారత్ ఫోర్జ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పుచ్చ పగలగొట్టిన మన సైన్యానికి ఆయుధ సంపత్తిని పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ద్వారానే వనగూరగా ఈ తాజా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మన దేశం తాలూకు 5వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఓవైపు చైనా, అమెరికా, రష్యా దగ్గర 6th జనరేషన్ స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులో ఉండగా అగ్రదేశాల సరసన వాటి సామర్థ్యంతో పోటీపడే జెట్ ఫైటర్ల తయారీనే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ AMCA చేపట్టారు. ఇందులో తయారయ్యే ఫైటర్లు 25 టన్నుల ట్విన్ ఇంజన్ ఎయిర్ క్రాఫ్ట్స్. అలానే వీలైనంత తొందరగా ఫస్ట్ ప్రోటోటైప్ పూర్తయ్యే టార్గెట్ పెట్టుకోగా 2029 నాటికి మొదటి జెట్ ఫైటర్ ఎగరాలనేది DRDO డెడ్ లైన్. అలా 2034-35 నాటికి 140 స్టెల్త్ జెట్ ఫైటర్లను తయారు చేయడంతో ఈ AMCA ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కాగా ఇప్పటికే ఏపీలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 500 కోట్ల పెట్టుబడితో పాలసముద్ర దగ్గర 1000 ఎకరాల్లో భారీ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ 1000 ఎకరాల్లో 2500 కోట్లతో భారీ డిఫెన్స్ ఎనర్జెటిక్స్ తయారీ కాంప్లెక్స్ కి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోవలోనే ఈ ప్రతిష్టాత్మక AMCA ప్రాజెక్టు రానుండడం ఏపీ టోటల్ ఇండియాకే డిఫెన్స్ హబ్ గా మారనుందనే అంచనాలను ఏర్పరుస్తోంది.